గోపాలకృష్ణ స్పీకింగ్. నేను చిన్న గోపిని మాట్లాడుతున్నా. చిన్నడా ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అవునరా, నాకు వచ్చింది. మరి నేను బయలుదేరుతా. నీ పొజిషన్ ఏంటి? ఇవాళ రాత్రికి మెయిల్ లో బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెంటనే ఇంటికి బయలుదేరు. అలాగే, నువ్వు త్వరగా వచ్చేయ్. అలాగే. ఎలా చిన్నాడా? నాయనమ్మ పెరట్లో. అప్పుడే నాయనమ్మ పెరట్లో పెట్టేశారా? నాయనమ్మ, నాయనమ్మ, నాయనమ్మ. ఏమిట్రా ఆ గావు కేకలేంటి? ఆ చూడడం ఏమిటి? మరి ఆ టెలిగ్రాము? సరేలే, ఎలాగా అలా వచ్చావు అంతే చాలు. చిన్నాడు పొద్దుననగా వచ్చాడు, ఇంతవరకు వాడిని పలకరించలేదు. ఏది ఈ పెరట్లో పనితోనే సరిపోతుంది. ఏమిట్రా దవళ్ళు ఇలా పీక్కుపోయి పొట్లకాయలా తయారయ్యా? ఆ పట్నం హోటల్లో అడ్డమైన చెత్త తిని ఇలా తయారవుతున్నారు. ఏమైనా ఇంటి తిండితో సాటి వస్తుందా? సరేలే, నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కో. మినపకుడుని తిని కాఫీ తాగుదు గాని. పిచ్చి వేధవా, మినపకుడుని తినే రోజుల్లో ఎలా ఉండేవాడు ముద్దుగా. బాబాయ్, పిన్ని ఎప్పుడు వచ్చావా? నేను రావడం మాట్లాడుతుంచండి. అసలు ఆ టెలిగ్రామ్ ఏంటి, దాని కథ ఏంటి? ఊరే బాబు, నన్నేం అడక్కు. నేను నోరెత్తితే చాలు మీ నాయనమ్మ నన్ను ఉతికేస్తుంది. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అలా భయపడిపోతారేమిటండి? నన్ను అంటావు గాని నువ్వు మాత్రం ఆవిడ ముందు నోరెత్తగలవేంటి? అసలు నువ్వు నేనేమిటే ఈ ఊళ్ళో ఎవరైనా సరే గుండమ్మ గారి పేరు ఎత్తితే గడగలు ఆడిపోవచ్చింది. గడగళ్ళు ఆడిపోవడం మాట ఉంచండి. చిన్నాడికి నాకు గ్రాండ్ మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు? ఒరే పెద్దాడా, నీదంతా మా అన్నయ్య పోలికేరా. అచ్చం వాళ్ళలాగా నదురు బెదురు లేకుండా నాయనమ్మతో మాట్లాడేయగలవు. నాకంత ధైర్యం లేదే. చూడు, టెలిగ్రామ్ ఇవ్వడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళుతోందని తెలిసి ఎందుకే అమ్మా అన్నాను, అంతే మీద విరుచు పడింది. బాబు నన్ను వదిలి పదవే పదం. చిన్నాడా, చిన్నాడా, ఈ టెలిగ్రామ్ గొడవ ఏంట్రా? మీ నాన్న అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. నాకు మతిపోతుందిరా. నీకు ఇంకా ఎప్పుడు పోతుంది? నాకెప్పుడో పోయింది. వస్తున్నా నాయనమ్మా. పిచ్చి నాయనలారా, మినపట్టు తిని ఎన్నాళ్ళయిందో ఆవురు ఆవురుమని తింటున్నారు. ఆ కాస్త ముక్క తినేసి చెరో 2 అట్లు వడ్డించుకోండి. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకు తిందురు గాని. నాయనమ్మా, అట్లతో మమ్మల్ని చంపేయాలని ప్లాన్ వేసావా? అదేమిట్రా, మీకు ఇష్టమని చేస్తేను. ఇంతకీ ఎలా ఉన్నాయిరా, కుదిరాయా? ఇవి బానే ఉన్నాయి, నువ్వు ఇచ్చిన టెలిగ్రామే బాగలేదు. అవును నాయనమ్మా, నువ్వు ఆ చావు టెలిగ్రామ్ ఇచ్చి మమ్మల్ని రిప్లై టెలిగ్రామ్ లాగా రప్పించేసావు. దేనికే? ఇలా అట్లు తినిపించడానికే? అది కాదురా వెర్రి నాయనలారా, మీ ఇద్దరికి ఇంత వయసు వచ్చింది, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి పెటాకులు లేకుండా ఇలా లింగు లింగుమంట ఎన్నాళ్ళు ఊరేగుతారా? ఒరే పెద్దాడా, ఈ పెళ్లి విషయంలో నీకెప్పటికి 1 ఉత్తరాలు రాశాను. ఒక్కదానికైనా సమాధానం రాసావట్రా? అవునులే, మీ అమ్మా నాన్న లాగా నేను కూడా ఏ బస్సు ప్రమాదంలోనో చచ్చాను అనుకుని ఉంటావు. అట్టా ఎలా అనుకుంటాను నాయనమ్మా? నువ్వు రుబ్బురోలు పత్రలాగా 1000 ఏళ్ళు వర్దిలాలనుకుంటారు కానీ. అవునవును, ఇలా పిండి రుబ్బటానికి. ఇదిగో చూడు, మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీరు వెళ్లి పిల్లల్ని చూసుకురండి, కట్టబెట్టారు. ఓకే బామ్మా. ఏమిటో నువ్వు కట్టబెట్టేది? మెడక రోలా రోకలా? అవేం మాటలు రా, ముచ్చటగా పెళ్లి చూపులకు వెళ్ళమంటుంటే. ఇదిగో నాయనమ్మా, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు. ఇలా పెద్దలు చూసిన సంబంధానికల్లా గంగిరెద్దులా తలకాయ ఇవ్వడం, పెళ్లి చూపులకెళ్లి వాళ్ళు పెట్టిందంతా పోతులాగా తినడం, ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి నచ్చినా నచ్చకపోయినా ఓహో అంటాం, ఇలాంటివి నేను చెయ్యను గాక చేయను. ఇలా పెద్దలు చేసిన సంబంధాల వల్లే ఆడమగ మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఆ పైన వాళ్ళు తన్నుకు తావడం, ఆ పైన హత్యలు, ఆత్మహత్యలు. ఇదిగో నాయనమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటాను, అంతే. ఒరే గాడిగా, ప్రేమ దోమ అని చేసుకున్న సంసారాల్లో మాత్రం గొడవలు అల్లర్లు ఉండవా? మా ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాం గనక అందులో ఏ కష్టాలు నష్టాలు వచ్చినా ఆనందంగా మేమే భరిస్తాం. అందుచేత మాకు పెళ్లి చూపులు చూసే ఉద్యమాన్ని ఆపు. అదేమిట్రా, విజయవాడలో గంగాధరం గారని మీ నాన్నగారికి మంచి స్నేహితులు, ఆయనతో మాట్లాడాం. వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ రేపు ఆయన బయలుదేరి వస్తున్నారు. నేను ఆయన రావడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోతాను. ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మ నాయనమ్మ, నన్ను దెబ్బరొట్టుతో కొడదామని చూస్తావా? మళ్ళీ ఆయన వచ్చేస్తాడేమో. వస్తా చిన్నడా, వస్తా. ఒరే ఒరే ఒరే, విడి అన్ని వాళ్ళ నాన్న పోలికలే. వాడు పోయి ఎక్కడున్నాడు? పెదనాన్న ఎక్కడో ఉండడం ఏమిటి? ఈ దిబ్బరొట్లు దూరంగా పైనుంటుంటారు. సరేలే, ఇదిగో చూడు చిన్నాడా, నువ్వు కూడా పెద్దలాగా నాకు ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దని తోక జాడించావో
తోక జాడించడం టవల్ జాడించడం నేనెందుకు చేస్తాను నాయనమ్మా ముందు కూర్చో కూర్చో. సరేలే చెప్పు. నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులని చెప్పు. ఆ. నీకన్నా ముందుగా నీ అక్కడ ఉంటాను. వాడు పెట్టి 4 శుభ్రంగా తిని అమ్మాయి పాటలు వచ్చా డాన్స్ వచ్చా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నువ్వు నిర్ణయించే సంబంధం చేస్తాను. నారాయణే, నా బంగారమే, ఎంత మంచి వాడు చెప్పావరా. ఇంకొకటి ఇగో దీనికోసం నేను ఒప్పుకోను. సరేలే, అది. అలాగే కానీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.